హాయ్ ఎవ్రీవన్. ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క పేరు ఉంటుంది. కానీ ఒక ఐటెంకి ఒకటే ప్రాసెస్ అయినా సరే కానీ ఒక ప్లేస్ని బట్టి ఆ ఏరియాని బట్టి ఒక్క వంటకానికి 2, 3 పేర్లు ఉంటాయి. ఒక్కొక్కరు గుత్తి గులాబీ పూలు అంటారు, స్వీట్ గులాబీ పూలు అంటారు, సల్లగుత్తులు అంటారు. మేమైతే సల్లగుత్తులని అంటాము. ఈ సల్లగుత్తుల రెసిపీ అయితే మేము పిల్లల కోసం స్నాక్స్కి బాగుంటాయని చేసుకుంటున్నాము. ఇవి ఒక అర కేజీ మైదా పిండికి ఒక అర కేజీ వరిపిండి కలిపి అండ్ ఒక అర కేజీ బెల్లం, కొంచెం పంచదార కలుపుకొని దానికి సరిపడగా వాటర్ కలుపుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టాలి. ఈ పిండి అయితే బాగా లూజ్గా కలుపుకోకూడదు, అలాగే బాగా టైట్గా కలుపుకోకూడదు. మరీ అంత గట్టిగా కాకుండా ఉండాలంటే కొంచెం వరిపిండి తక్కువ వేసుకుంటే సరిపోతుంది. మేమైతే 2 పెనం పెట్టుకున్నాం. సలుగుతులు వేయాలంటే ఒక పక్కన ఆ గుత్తి కూడా వేడిగా ఉండాలి, లేకపోతే మనకి ఆ గుత్తి అనేది రాదు. ఆ పిండిని గుత్తిలో ముంచిన తర్వాత ఇలా కొంచెం కదిపితే సరిపోతుంది. ఇవి తినడానికి బాగుంటాయి, కానీ వేసేటప్పుడే మాత్రం చాలా టైం అయిపోతుంది. ఈ సలగుత్తులు అంటే మాత్రం మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం. మా పిల్లలకైతే చాలా బాగా తింటారు, వాళ్ళకి చాలా ఇష్టం మా పిల్లలకి. సలగుత్తులు అంతా వేయడం అయిపోయిన తర్వాత లాస్ట్లో పిండి ఉంటుంది కదా, దాన్ని ఇలా కొంచెం కొంచెం వేసుకుంటే అవి పొంగడాల్లో వస్తాయి. తీపి పొంగడాల్లాగా చాలా బాగుంటాయి, రుచిగా కూడా ఉంటాయి అండ్ మెత్తగా ఉంటాయి ఇవి. అంతే, మేమైతే సలగుత్తులు అయితే వేసేసుకున్నాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.